ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 7వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 7వ పాఠం ప్రజలు నివాస ప్రాంతాలు. ఇందులో 97 నుంచి 100 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎంత జనాభా ఉంటే మెట్రోపాలిటన్ నగరాలు అంటాం? 1 5,000 నుంచి 1 లక్ష, 2 కోటికి మించి, 3 1 లక్ష నుంచి 10 లక్షలు, 4 10 లక్షల నుంచి 1 కోటి. ఎంత జనాభా ఉంటే మెట్రోపాలిటన్ నగరాలు అంటాం? 1 5,000 నుంచి 1 లక్ష, 2 కోటికి మించి, 3 1 లక్ష నుండి 10 లక్షలు, 4 10 లక్షల నుంచి 1 కోటి. ముంబై జనాభా 1 1.74 కోట్లు, 2 1.63 కోట్లు, 3 1.84 కోట్లు, 4 1.41 కోట్లు. ముంబై జనాభా 1 1.74 కోట్లు, 2 1.63 కోట్లు, 3 1.84 కోట్లు, 4 1.41 కోట్లు. ఎంత జనాభా ఉంటే క్లాస్ 1 నగరాలు అంటాం? 1 కోటికి మించి, 2 10 లక్షల నుంచి 1 కోటి, 3 1 లక్ష నుంచి 10 లక్షలు, 4 5,000 నుంచి 1 లక్ష. ఎంత జనాభా ఉంటే క్లాస్ 1 నగరాలు అంటాం? 1 కోటికి మించి, 2 10 లక్షల నుంచి 1 కోటి, 3 1 లక్ష నుంచి 10 లక్షలు, 4 5,000 నుంచి 1 లక్ష. సువర్ణ భూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? 1 బ్యాంకాక్, 2 హైదరాబాద్, 3 దుబాయ్, 4 లండన్. సువర్ణ భూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? 1 బ్యాంకాక్, 2 హైదరాబాద్, 3 దుబాయ్, 4 లండన్. అహ్మదాబాద్ 1 క్లాస్ 1 నగరం, 2 మహానగరం, 3 పట్టణం, 4 మెట్రోపాలిటన్ నగరం. అహ్మదాబాద్ అనేది 1 క్లాస్ 1 నగరం, 2 మహానగరం, 3 పట్టణం, 4 మెట్రోపాలిటన్ నగరం. 2009లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం బరంపురంలో ప్రతిరోజు ఎన్ని టన్నుల ఘన వ్యర్థ పదార్థాలు ఉత్పన్నం అవుతున్నాయి? 1 1000 టన్నులు, 2 150 టన్నులు, 3 120 టన్నులు, 4 130 టన్నులు. 2009లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం బరంపురంలో ప్రతిరోజు ఎన్ని టన్నుల ఘన వ్యర్థ పదార్థాలు ఉత్పన్నం అవుతున్నాయి? 1 100 టన్నులు, 2 150 టన్నులు, 3 120 టన్నులు, 4 130 టన్నులు. పిరమిడ్లలోని ఏ భాగం భారతదేశ జనాభా గణన ప్రకారం అతి చిన్న నివాస ప్రాంతాలను సూచిస్తుంది? 1 కింది భాగం, 2 పై భాగం, 3 మధ్య భాగం, 4 పైవేవి కాదు. పిరమిడ్లోని ఏ భాగం భారతదేశ జనాభా గణన ప్రకారం అతి చిన్న నివాస ప్రాంతాలు సూచిస్తుంది? 1 కింది భాగం, 2 పై భాగం, 3 మధ్య భాగం, 4 పైవేవి కాదు. ఎంత జనాభా ఉంటే పట్టణాలు అంటాం? 1 10 లక్షల నుంచి 1 కోటి, 2 1 లక్ష నుంచి 10 లక్షలు, 3 5,000 నుంచి 1 లక్ష, 4 కోటికి పైన. ఎంత జనాభా ఉంటే పట్టణాలు అంటాం? 1 10 లక్షల నుంచి 1 కోటి, 2 1 లక్ష నుంచి 10 లక్షలు, 3 5,000 నుంచి 1 లక్ష, 4 కోటి పైన. పట్టణీకరణ సమస్యలు: 1 మురుగునీటి తొలగింపు, 2 చెత్తను తొలగించడం, 3 వాయు కాలుష్యం పెరుగుతుంది, 4 పైవన్నీ. పట్టణీకరణ సమస్యలు: 1 మురుగునీటి తొలగింపు, 2 చెత్తను తొలగించడం, 3 వాయు కాలుష్యం పెరుగుతుంది, 4 పైవన్నీ. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? 1 హైదరాబాద్, 2 ఢిల్లీ, 3 విజయవాడ, 4 ముంబై. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? 1 హైదరాబాద్, 2 ఢిల్లీ, 3 విజయవాడ, 4 ముంబై. హైదరాబాద్ ఏ నివాస ప్రాంతం కిందకి వస్తుంది? 1 మెట్రోపాలిటన్ నగరం, 2 పట్టణం, 3 క్లాస్ 1 నగరం, 4 మహానగరం. హైదరాబాద్ ఏ నివాస ప్రాంతం కిందకి వస్తుంది? 1 మెట్రోపాలిటన్ నగరం, 2 పట్టణం, 3 క్లాస్ 1 నగరం, 4 మహానగరం. మహుదా వద్ద చెత్త శుద్ధి కర్మాగారం వల్ల ఎంతమంది ప్రజలు ప్రభావితం కానున్నారు? 1 10,000, 2 20,000, 3 30,000, 4 40,000. మహుదా వద్ద చెత్త శుద్ధి కర్మాగారం వల్ల ఎంతమంది ప్రజలు ప్రభావితం కానున్నారు? 1 10,000, 2 20,000, 3 30,000, 4 40,000. భారతదేశంతో సహా అనేక దేశాలలో కొత్త రకపు నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఈ నివాస ప్రాంతాలు పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్నాయి. అందుకనే వీటిని ఏమని అంటున్నారు? 1 ఎరిట్రోపోలిస్, 2 ఏరోనాటిక్, 3 ఏరియల్ ల్యాండ్, 4 ఏరియల్ టౌన్. భారతదేశంతో సహా అనేక దేశాల్లో కొత్త రకపు నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఈ నివాస ప్రాంతాలు పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్నాయి. అందుకని వీటిని ఏమని అంటారు? 1 ఎరిట్రోపోలిస్, 2 ఏరోనాటిక్, 3 ఏరియల్ ల్యాండ్, 4 ఏరియల్ టౌన్. ఈ ఘన వ్యర్థ పదార్థ శుద్ధి కర్మాగారానికి ఏది సాంకేతిక విధానపర మద్దతుని ఇచ్చేస్తుంది? 1 అంతర్జాతీయ విధాన సంస్థ, 2 అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, 3 జాతీయ ద్రవ్య సంస్థ, 4 జాతీయ విధాన సంస్థ. ఈ ఘన వ్యర్థ పదార్థ శుద్ధి కర్మాగారానికి ఏది సాంకేతిక విధానపర మద్దతు అందిస్తుంది? 1 అంతర్జాతీయ విధాన సంస్థ, 2 అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, 3 జాతీయ ద్రవ్య సంస్థ, 4 జాతీయ విధాన సంస్థ. చెన్నై జనాభా: 1 97 లక్షలు, 2 78 లక్షలు, 3 62 లక్షలు, 4 86 లక్షలు. చెన్నై జనాభా: 1 94 లక్షలు, 2 78 లక్షలు, 3 62 లక్షలు, 4 86 లక్షలు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎంత జనాభా ఉంటే మెట్రోపాలిటన్ నగరాలు అంటాం? కరెక్ట్ ఆన్సర్ 4 10 లక్షల నుంచి 1 కోటి. ఎంత జనాభా ఉంటే మెట్రోపాలిటన్ నగరాలు అంటాం? 10 లక్షల నుంచి కోటి, కోటికి పైన ఉంటే మహానగరాలు అంటారు. ఎంత జనాభా నుంచి మెట్రోపాలిటన్ నగరాలు అంటాం అంటే 10 లక్షల నుంచి కోటి. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ ఆన్సర్ 4. ముంబై జనాభా కరెక్ట్ ఆన్సర్ 3 1.84 కోట్లు. ముంబై జనాభా 1.84 కోట్లు.
భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏంటంటే ముంబై, తర్వాత ఢిల్లీ. ఫస్ట్ ప్లేస్లో మాత్రం ముంబై ఉంటుంది, 1.84 కోట్లు. దీన్ని మనం మహానగరం అంటాం, ఎందుకంటే కోటికి పైన ఉంది కాబట్టి. కరెక్ట్ ఆన్సర్ 3. ఎంత జనాభా ఉంటే క్లాస్ 1 నగరాలు అంటాం? కరెక్ట్ ఆన్సర్ 2, 10 లక్షల నుంచి కోటి. ఎంత జనాభా ఉంటే క్లాస్ 1 నగరాలు అంటాం? 10 లక్షల నుంచి 1 కోటి. కరెక్ట్ ఆన్సర్ 2. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ 1, బ్యాంకాక్. సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే బ్యాంకాక్లో. కరెక్ట్ ఆన్సర్ 1. అహ్మదాబాద్ అనేది కరెక్ట్ ఆన్సర్ 4, మెట్రోపాలిటన్ నగరం. అహ్మదాబాద్ అనేది మెట్రోపాలిటన్ నగరం. కరెక్ట్ ఆన్సర్ 4. 2009లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం బరంపురంలో ప్రతిరోజు ఎన్ని టన్నుల ఘన వ్యర్థ పదార్థాలు ఉత్పన్నమవుతున్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2, 150 టన్నులు. 2009లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం బరంపురంలో ప్రతిరోజు ఎన్ని టన్నుల ఘన వ్యర్థ పదార్థాలు ఉత్పన్నమవుతున్నాయంటే 150 టన్నులు. కరెక్ట్ ఆన్సర్ 2. పిరమిడ్లోని ఏ భాగం భారతదేశ జనాభా గణన ప్రకారం అతి చిన్న నివాస ప్రాంతాలను సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1, క్రింది భాగం. పిరమిడ్లోని ఏ భాగం భారతదేశ జనాభా గణన ప్రకారం అతి చిన్న నివాస ప్రాంతాలను సూచిస్తుంది? క్రింది భాగం. కరెక్ట్ ఆన్సర్ 1. ఎంత జనాభా ఉంటే పట్టణాలు అంటాం? కరెక్ట్ ఆన్సర్ 3, 5,000 నుంచి 1,00,000. ఎంత జనాభా ఉంటే పట్టణాలు అంటామంటే 5,000 నుంచి 1,00,000 ఉంటే దాన్ని పట్టణం అంటాం. కరెక్ట్ ఆన్సర్ 3. పట్టణీకరణ సమస్యలు. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ మురుగునీటి తొలగింపు, చెత్తను తొలగించిన వాయు కాలుష్యం పెరుగుతుంది. పట్టణీకరణ యొక్క సమస్యలు ఏంటంటే మురుగునీరు తొలగింపు కష్టమవుతుంది, చెత్తను తొలగించడం కూడా కష్టమవుతుంది, వాయు కాలుష్యం కూడా పెరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఢిల్లీ. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందంటే ఢిల్లీ. రాజీవ్ గాంధీ హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్ 2. హైదరాబాద్ ఏ నివాస ప్రాంతం కిందికి వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1, మెట్రోపాలిటన్ నగరం. హైదరాబాద్ ఏ నివాస ప్రాంతం కిందకి వస్తుందంటే మెట్రోపాలిటన్ నగరం. కరెక్ట్ ఆన్సర్ 1. మహుదా వద్ద చెత్త శుద్ధి కర్మాగారం వల్ల ఎంతమంది ప్రజలు ప్రభావితం కానున్నారు? కరెక్ట్ ఆన్సర్ 3, 30,000 మంది. మహుదా వద్ద చెత్త శుద్ధి కర్మాగారం వల్ల ఎంతమంది ప్రజలు ప్రభావితం కానున్నారంటే 30,000 మంది ప్రజలు, 10,000 పశువులు కూడా అని చెప్పారు. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశంతో సహా అనేక దేశాలలో కొత్త రకపు నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఈ నివాస ప్రాంతాలు పెద్ద పెద్ద విమానాశ్రయాలు చుట్టూ ఏర్పడుతున్నాయి, అందుకనే వీటిని ఏమని అంటున్నారంటే కరెక్ట్ ఆన్సర్ 1, ఏరిట్రోపోలిస్ అని అంటారు. భారతదేశంతో సహా అనేక దేశాల్లో కొత్త రకపు నివాస ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. ఈ నివాస ప్రాంతాలు పెద్ద పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్నాయి, అందుకని వీటిని ఏరిట్రోపోలిస్ అని అంటారు, లేకపోతే ఏరిట్రోపోలిస్. కరెక్ట్ ఆన్సర్ 1. ఈ ఘన వ్యర్థ పదార్థ శుద్ధి కర్మాగారానికి అంటే బరంపురం అని చెప్పుకున్నాం కదా, శుద్ధి కర్మాగారానికి ఏది సాంకేతికత విధానపర మద్దతు అందిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 2, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ. ఈ ఘన వ్యర్థ పదార్థ శుద్ధి కర్మాగారానికి ఏది సాంకేతిక విధానపర మద్దతు అందిస్తుందంటే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ. కరెక్ట్ ఆన్సర్ 2. చెన్నై జనాభా. కరెక్ట్ ఆన్సర్ 4, 86 లక్షలు. చెన్నై జనాభా ఏంటంటే 86 లక్షలు. కరెక్ట్ ఆన్సర్ 4. అందరూ ఎగ్జామ్ భరేసరా? కింద ఆన్సర్లు కూడా నేను చూసుకోండి. థ్యాంక్ యూ.